Welcome to RSR News. హలో నమస్కారం అండి. నా పేరు దీపక్ బల్దేవ్. నేను గ్లిటర్స్ ఫిల్మ్ అకాడమీ అనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో 25 years బ్యాక్ స్థాపించడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు. సో ఆ ఇన్స్టిట్యూట్ని నేను ఇంకో అడుగు ముందు పెట్టి టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు ఏలూరు రావడం జరిగింది. ఇక్కడ మతం బాలు గారితో కలవడం జరిగింది. సో ఇక్కడే ఐడియా ఏంటంటే మరి ఇంకో టాలెంట్ని ఇంకా ఎంకరేజ్ చేద్దామనేసి ఇక్కడ ఏలూరు సరౌండింగ్స్లో కూడా ఉన్న టాలెంట్ని ఇక్కడ కొన్ని క్యాంప్స్ చేసి ఆడిషన్స్ చేసి వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో మంచి ప్లాట్ఫామ్లో బ్రేక్ ఇవ్వడానికి ఒక వర్క్ కోసం ఇక్కడ రావడం జరిగింది. దానికి బాలు గారు మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేస్తారు. సో త్వరలో ప్రాబ్లీ అండర్ 1 or 2 monthsలో మేము ఇక్కడ ఒక క్యాంప్ లాగా నిర్వహించబోతున్నాం, ఒక ఈవెంట్ చేయబోతున్నాం. దాంట్లో బెస్ట్ టాలెంట్ ఏదైతే మేము డిస్కవర్ చేస్తామో దాన్ని డెఫినెట్గా మేము తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రొఫెషనల్గా వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈ ఒక స్టెప్ తీసుకోవడం, ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందండి. సో ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా రాబోయే ఒక ప్రాపర్ ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ద సేమ్ టైం మా అకాడమీ నుంచి నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అది కేవలం మా స్టూడెంట్స్కి ప్లాట్ఫామ్ ఇవ్వడానికి, అంటే నా దగ్గర వచ్చిన స్టూడెంట్స్కి వాళ్ళకు ఒక సినిమా తీసి ఇచ్చి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్లా ఉంటుందనేసి నేను ఒక ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ కైండ్ చెప్పొచ్చు మీరు. అంటే ఇంతవరకు ఏ ఫిల్మ్ స్కూల్స్ వాళ్ళ స్టూడెంట్స్ని పెట్టి సినిమా తీయడం జరగలేదు. దట్ టు లైక్ ఒక డీసెంట్ బడ్జెట్, అది ల్యాక్స్ కాదు, ఒక క్రోర్స్లో మేము ఇన్వెస్ట్ చేసి 2 థియేట్రికల్ సినిమాలు చేయడం జరిగింది. దాంట్లో నా దగ్గర నుంచి వచ్చిన స్టూడెంట్స్ లీడ్ యాక్టర్స్గా సపోర్టింగ్ కాస్ట్గా చేశారు. ఆ సినిమాకి ఆల్మోస్ట్ ఐఫా నుంచి కూడా నామినేషన్ జరగడం జరిగింది. నా దగ్గర నుంచి వచ్చిన స్టూడెంట్స్లో చిరుత సినిమా చేసిన అమ్మాయి నేహా శర్మ నా స్టూడెంటే, అలాగే ప్రస్థానం సినిమాలు చేసిన అమ్మాయి రూబీనా స్టూడెంటే, ఈ మధ్య పుష్ప సినిమాలో మంగళం సీను బావమర్దిగా చేసిన రాజ్ అనే కుర్రోడు నా స్టూడెంట్, అలాగే బల్గం సినిమాలో చేసిన ఆర్టిస్ట్ బల్గం సంజయ్ అనే కుర్రోడు నా స్టూడెంట్. అట్లా చాలామంది ఆర్టిస్ట్ సక్సెస్ఫుల్గా ఈరోజు ఉన్నారు. అదే దాన్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్దామనేసి మేము ఈ సరౌండింగ్ ఆఫ్ కృష్ణా జిల్లాలో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఎంచుకొని మేము ఇక్కడ రావడం జరిగింది. మా వెల్ విషర్ శేషు గారి ద్వారా బాలు గారు పరిచయం అయ్యారు. సో వెరీ షార్ట్లీ మేము ఇక్కడ సరౌండింగ్స్లో ఆడిషన్స్ చేయబోతున్నాం. దానికి డెఫినెట్గా అందరూ ఇక్కడ ఉన్న టాలెంటెడ్ పర్సన్స్ రావాల్సిన కోరుకుంటున్నాం. ఆ వెన్యూ డీటెయిల్స్ అండ్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ మేము త్వరలో అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శంకర్, సినిమా ప్రొడ్యూసర్ని. సినిమా ప్రొడ్యూసర్ అంటే లేటెస్ట్గా రిలీజ్ అయిన ఉద్వేగం మూవీ లాస్ట్ ఒక 6 months ముందు రిలీజ్ అయిందండి. మొత్తం ఫుల్ అండ్ ఫైనల్ కోర్ట్ రూమ్ డ్రామా. అది చాలా పెద్ద హిట్ అయిందండి. అది ఈటీవీ వీడియోలో కూడా రన్ అవుతుంది. ఇది లేటెస్ట్ మూవీ. దీనికి ముందు ఆది సాయి కుమార్తో బ్లాక్ మూవీ చేసాము, అది రిలీజ్ అయిపోయింది. దాని మధ్యలో మళ్ళీ శకలక్ శంకర్ది వీడికి దూకుడు ఎక్కువ, అది ఒకటి చేసాము. బొమ్మదిరింది దిమ్మదిరింది, వీడికి దూకుడు ఎక్కువ శ్రీకాంత్ గారిది, అది నేనే ప్రొడ్యూస్ చేశాను, నేను మా ఫ్రెండ్. బొమ్మదిరింది దిమ్మదిరింది శకలక్ శంకర్ మూవీ, అది నేను ప్రొడ్యూస్ చేశాను. ఇంకా దానికి ముందు ఇంకా చాలా సినిమాలు చేశాను సార్. ఇంకా రవిబాబు సినిమా కూడా సితారా మూవీ నేనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేనే చేశాను. ఇలా చాలా సినిమాలు చేశాను. రైట్ మూవీ కౌశల్ బిగ్ బాస్ కౌశల్ నాకు కదండి, బిగ్ బాస్ కౌశల్తో లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ అది నేను డైరెక్ట్ చేశాను. రైట్ మూవీ అన్నీ మనకు ఛానల్లోనే ఉంది. ఇలా చాలా సినిమాలు చేశానండి. ఇప్పుడు నెక్స్ట్ మూవీ కూడా ఏలూరులో మాకు కొత్తగా సార్ పరిచయం అయ్యారు, మఠం బాలు గారు. ఆయన్ని మాకు ఇంట్రడ్యూస్ చేసింది శేషు గారు ద్వారా ఇక్కడ రావాల్సి వచ్చింది. ఆయన కలిసాము. ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. ఆయనతో మీట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆయన కూడా ఈజ్ ఒక మంచి కళాకారుడు. అది మాకు ఇప్పుడు వచ్చిన తర్వాత తెలియదు, అంతవరకు తెలియదు మాకు అసలు. ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ అండ్ నైస్ పర్సన్. మాకు సపోర్ట్ కూడా చాలా విధాలుగా ఇక్కడ ఒక వేరే ఈవెంట్ ఒకటి ఇంతకుముందు మనం సార్ చెప్పినట్టు బల్దేవ్ చెప్పినట్టు ఒక ఈవెంట్ ఒకటి ప్లాన్ చేసాం గ్రాండ్గా. అది త్వరలో తెలియపరుస్తూ ఉంటే అది నాట్ ఓన్లీ ఈవెంట్ కాదు, ఒక అచీవ్మెంట్ లాగా ఈజ్ ఎ లెజెండరీ ఒకటి ఉందండి. అది ఒకటే అని చెప్పడంలో అన్నీ ఫైనల్ అయిపోయిన తర్వాత ప్రెస్కి మీకు అందరికీ ఎస్టాబ్లిష్ చేస్తే ఈజ్ వెరీ గుడ్. అదండి మా లైఫ్ స్టోరీ. మేము వచ్చిన దానికి మాకు మఠం బాలు గారు చాలా హెల్ప్ఫుల్గా, ఈరోజు నేను ఏలూరులో చాలా సఫిషియెంట్గా ఉంటే ఆయన బాగా హెల్ప్ చేశారండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి.
ఈరోజు ప్రముఖ నిర్మాత మరియు డైరెక్టర్స్ ఇద్దరు కూడా ఏలూరు నగరానికి విచ్చేయడం జరిగింది. దీపక్ గారు మరియు శంకర్ గారు. వారికి ఈ సినిమా పరిశ్రమలో చాలా అనుభవం ఉంది. యువతను ఏ విధంగా పైకి తీసుకురావాలి, సో యువతలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని ఎలా బయటికి తీయాలి అనే దాంట్లో నిష్ణాతులు. కాబట్టి వీళ్ళు ఏలూరు రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు కూడా మన గౌరవనీయులు ఎంపీ గారు ఇక్కడ ఒక ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ వీళ్ళకి నేను తెలియడం జరిగింది. మా ఎంపీ గారు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు. ఆయన కూడా ఇక్కడ ఒక ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఏలూరు నగరంలో ఉన్న యువతకు మీరు మంచి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. సో నా మీద ఉన్న అభిమానంతో ఈరోజు వీళ్ళిద్దరు కూడా ఏలూరు నగరానికి రావడం జరిగింది. విచ్చేసి ముందు ఇక్కడ ఆడిషన్స్ ఏర్పాటు చేసి సో ఏలూరు జిల్లాలో యువతలో దాగినటువంటి టాలెంట్ను బయటికి తీసి వాళ్ళకి అవకాశాలు కల్పించి ముందు వాళ్ళకి అవకాశాలు మంచిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి నుంచి మనకు ఎస్వి రంగారావు గారు అలాగే సిల్క్ స్మిత గారు కూడా వెళ్ళడం జరిగింది. సో అటువంటి పెద్ద వాళ్ళు కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్ళి ఎక్కడో వాళ్ళ గురించి తరతరాలు చెప్పుకున్నా కూడా తనివి తీరని విధంగా వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ చేశారు. కాబట్టి అదేవిధంగా ఎంపీ గారు ఏలూరు పట్టణాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన నిరంతరము కష్టపడుతున్నారు. ఆ కోవలోనే మరి నిర్మాత గారికి డైరెక్టర్ గారికి నేను తెలియజేయమనగా మీరు ఈ ఏలూరు జిల్లాలో ఉండే యువతకు మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించి సినిమా పరిశ్రమలో మంచిగా రాణించే విధంగా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము మరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక మెగాస్టార్ కొణిదెల శివశంకర వరప్రసాద్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిగా పిలువడుతున్న వ్యక్తి ఈ పశ్చిమ గోదావరి జిల్లా నుంచే సినీ ప్రస్థానం ప్రారంభించి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు. అలాగే కృష్ణంరాజు గారు, మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచే వెళ్ళి ఈరోజు ప్రపంచంలో మెగాస్టార్ అంటే ఎవరు, సూపర్ స్టార్ అంటే ఎవరు, రెబల్ స్టార్ అంటే ఎవరు అని చెప్పేసి డిస్కస్ చేసుకునే స్థాయికి వెళ్ళారు. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లా యువత కూడా దేనికి తీసుకోలేదు. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి పట్టుదలతో వాళ్ళలాగే ముందుకెళ్ళి మీరు ఒక ఎవరి శిఖరాన్ని ఎక్కాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీకు అవకాశాలు ఇవ్వడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారు, నిర్మాత మరియు దర్శకులు. మున్ముందు కూడా ఎంపీ గారి సహకారంతో ఇక్కడికి మరికొంతమందిని పిలిపించి యువతకు అవకాశాలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాము. సో కాబట్టి యువతకు తెలియజేయడం ఏమంటే మీలో దాగి ఉన్న టాలెంట్ను బయటికి తీసి మీరు కూడా ఒక చిరంజీవి లాగా, ఒక ప్రభాస్ లాగా, ఒక అల్లు అర్జున్ లాగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించాలని చెప్పేసి యువత అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.